హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. టైటిల్ చూసి టైటిల్ ఏంటి ఇలా పెట్టిందని అనుకుంటున్నారా? స్కిప్ చేయకుండా చూడండి, వీడియో మీకే అర్థమవుతుంది. ఈ వీడియో కానీ డెన్మార్క్ లో ఉండే వాళ్ళు చూస్తే ఈ ప్లేస్ కు వెళ్ళాలనుకుంటే ఒక లాంగ్ వీకెండే ప్లాన్ చేయండి. ఎందుకంటే చాలా నడాలి లోపలికి వెళ్ళాలంటే. టూ అండ్ ఫ్రో కలిపి ఒక 10 కిలోమీటర్స్ అయితే నడాలి అనమాట. ఈ విషయం మాకు తెలియక దగ్గరలోనే వచ్చేస్తుంది అనుకొని పిల్లల్ని వేసుకొని మరి వెళ్ళిపోయాం మేము. అసలు ఎంత నడుస్తున్నా కూడా ఏంటి ఇంకా రావట్లేదు. సరే ఇంక రిటర్న్ వెళ్ళిపోదామని చూస్తే ఇంకో 2 km నడాలని చూపించింది. సరే ఇంకా అటైనా నడాలి ఇటైనా నడాలి కదా, సరే ఇటే నడుద్దాము, ఏమైనా మంచిగా వ్యూ కనిపిస్తుందేమో అని అనుకున్నాము. ఇంకా ఆ రోజైతే సన్ అసలు మామూలుగా లేదు, మొత్తం వాయించి పడేసాడు అనమాట సన్ బ్రో అయితే. అంత ఎండలో మేమైతే అస్సలు ప్రిపేర్ అవ్వలేదు. నేనైతే షూస్ కూడా వేసుకోలేదు, నార్మల్ శాండిల్స్ వేసుకున్నాను. ఇంకా పిల్లలు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారనమాట. మొత్తం వాళ్ళే నడిచారు. మధ్య మధ్యలో మేమే వాళ్ళకి కాళ్ళు నొప్పులు వస్తాయి అనేసి మేమైతే ఎత్తుకున్నాం అనమాట. ఇంకా మొత్తం నడుస్తున్న వే అంతాను చుట్టూ గ్రీనరీ, ఇటు బీచ్ అటు బీచ్, మధ్యలో రోడ్డు అయితే చాలా బాగున్నది అనమాట. చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఇంకా మధ్య మధ్యలో అయితే మాకైతే కౌస్ కనిపించాయి, హార్సెస్ కనిపించాయి, ఇంకా బైసన్ కనిపించింది, ఇంకా డిఫరెంట్ యానిమల్స్ అయితే కనిపించాయి. కనిపిస్తున్న ట్రీ చూసారా, సేమ్ ఒక లయన్ నిల్చున్నట్టు కనిపిస్తుంది. నేనైతే ముందు చూడలేదు, ఇప్పుడు వీడియో ఎడిటింగ్లో నాకు కనిపించింది అనమాట. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకైతే ఈ వీడియోలో బెస్ట్ వ్యూస్ అన్నీ కనిపిస్తాయి. ఇంకా వీడియో తీయడానికి అయితే మేమైతే చాలా కష్టపడ్డాము, ఎందుకంటే చాలా ఎండగా ఉన్నది అండ్ ఇంకో పక్క చాలా దూరం నడుస్తూ ఉండాలన్నమాట. అసలు నేనైతే ఇండియాలో ఉన్నప్పుడు ఎక్కేమా దిగేమా కార్ అన్నదే ఉండేది, కానీ డెన్మార్క్ వచ్చాక మొత్తం నడక అనేది అలవాటైందనమాట. ఎక్కడికి వెళ్ళాలన్నా నడిచే వెళ్ళాలి, ఎక్కడికి ఏం చూడాలన్నా నడిచే వెళ్ళాలి అనేసి. ఇక్కడ హార్సెస్ ఏం తింటాయో కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. వాటి హెయిర్ కూడా చాలా సిల్కీగా ఉంటుంది. ఇలా డెన్మార్క్లో కంట్రీ సైడ్ వస్తే హార్సెస్ ఇంకా యానిమల్స్ అన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా మామూలుగా అయితే ఎక్కడా కనిపించవు. ఒక 5 km నడిచాక మేమైతే ఈ ప్లేస్కి అయితే రీచ్ అయ్యామన్నమాట. ఇంకా చుట్టూ చూస్తే చాలా బాగున్నది, మధ్యలో ఒక రోడ్డు, అటు బీచ్ ఇటు బీచ్, చాలా బాగున్నది అసలు వ్యూ అయితే. ఇక్కడ దూరం నుంచి రాక్స్ కనిపిస్తే నేచురల్గా ఫామ్ అయిన కోరల్స్ అనుకున్నాను, కానీ వాటి మీద ఎక్కి చూస్తే అవి చాలా మెత్తగా ఉన్నాయన్నమాట. ఇంకా భయమేసి వాటి నుంచి అయితే దూరంగా వచ్చేసాను నేను. ఇంకా చివరి పీక్ వరకు నడాలంటే ఇంకో 3 km అయితే నడాలన్నమాట. మాకైతే ఇంకా అస్సలు ఓపిక లేదు. మీలో కానీ ఎవరైనా ఈ ప్లేస్కి వెళ్ళుంటే కమెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది అనేసి. వెదర్ కానీ కొంచెం బాగుంటే ఇంకా వెళ్ళే వాళ్ళమేమో, కానీ చాలా ఎండగా ఉన్నది, ఇంకా అస్సలు వెళ్ళలేపాము. ఇంకా అస్సలు నడడానికి కూడా ఓపికలు లేవు అందరికీ.
మేమైతే రిటర్న్ అయిపోతున్నాం అనమాట. ఇంకా రిటర్న్ అయిపోతున్నప్పుడు హార్సెస్ అయితే ఇంత దగ్గరగా వచ్చేసాయి. మాకైతే చాలా భయమేసింది. ఏదైతే వచ్చేస్తదో పొడిచేస్తదో అనేసి. ఇంకా రీచ్ అయిపోయాము పార్కింగ్ దగ్గరికి. ఇక్కడైతే ఒక రూమ్ ఉన్నదనమాట. ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇలా ఉన్నది. మొత్తం ఒకేసారి 10 కిలోమీటర్స్ నడిచేసరికి ఇంకా నెక్స్ట్ డే అయితే ఎవ్వరం లేవలేకపోయామన్నమాట. ఇంక ఇంతవరకు వీడియోని చూసారంటే లైక్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.